దేవుని మందిర నిర్మాణానికి మనకి ఇంకా చాలా డబ్బులు కావాలి. ఆ విషయం కోసం మనం మరింత ప్రార్థన చేయాలి. షూర్ అన్న, ప్రార్థన చేద్దాం. బ్రదర్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ బ్రదర్? బ్రదర్, నాకు తెలిసిన ఒక పొలిటీషియన్ ఉన్నాడు. అతనితో మాట్లాడి మనకు ఏదో ఒక కాంటాక్ట్ వచ్చేటట్టు చూస్తాను. దాని ద్వారా మనం చాలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు. కాంట్రాక్ట్ అంటే మన సమయం అంతా దానికే పోతుంది. ఇంకా పరిచర్య ఎక్కడ చేస్తాం? లక్షల్లో మిగులుతాయి, కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. డబ్బు కేవలం ఒక వస్తువు బ్రదర్. దేవుని ఆరాధించాలి, దేవుడిచ్చిన వస్తువుని కృతజ్ఞతతో ఉపయోగించుకోవాలి. దేవుని కంటే అత్యధికమైన ప్రాధాన్యత ఏ వస్తువుకి ఇస్తున్నామో మనం దాన్ని ఆరాధిస్తున్నామని అర్థం. డబ్బు పరిచర్యకు అవసరం, కానీ డబ్బే పరిచర్యకు ఆధారం కాదు. ఈరోజు డబ్బే నాకు ప్రాముఖ్యము అనుకుంటే డబ్బు సంపాదించుకోవడానికి నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. అది వద్దనే కదా పరిచర్యకు వచ్చింది. అలా అంటే ఎలా బ్రదర్? నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి బ్రదర్. మీకు 3 పిల్లలు కదా, సో ఆ పిల్లల కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు మీ పిల్లల్ని మాకు ఇచ్చేయండి, మేము పెంచుకుంటాం, మీకు డబ్బులు ఇస్తామంటే మీరేం చెప్తారు? రెయిన్బోలు నేను కష్టపడేది నా పిల్లల కోసం బ్రదర్. నేను కష్టపడి సంపాదించి మొత్తం వాళ్ళ కోసమే. వాళ్ళనే ఇచ్చేస్తే ఈ సంపాదన మొత్తం ఎవరి కోసం బ్రదర్? పిల్లల కోసం సంపాదన. పిల్లల సంపాదన అంటే పిల్లలే అంటారు. పిల్లల మీ ప్రాణమ్మా అన్నా కూడా మీరు పిల్లలే అంటారు, ఎందుకంటే మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి. అంతే కదా బ్రదర్. మరి అలాగే పరిచర్య కోసం డబ్బులు కావాలి. పరిచర్యనే పక్కన పెట్టిన తర్వాత సంపాదించుకునే డబ్బులు దేనికి బ్రదర్? పరిచర్య డబ్బులా అంటే పరిచర్య అంటారు. పరిచర్య ప్రాణమా అంటే పరిచర్యే అంటారు. మీరు మీ పిల్లల్ని ఎలాగో ప్రేమిస్తున్నారో నేను నా పిలుపుని అలాగే ప్రేమిస్తున్నాను. మరి దాన్ని కొనసాగించడానికి మనీ ఎలా అంటారు? పనివాడు జీతమునకు పాత్రుడు. నా ద్వారా ఒక పని జరగాల్సిందుంటే ఆ పని దేవుడి చిత్తం అయితే నాకు కావలసిన డబ్బును ఆయనే ఇస్తాడు బ్రదర్. అందుకే నేను మొదట చెప్పాను, ప్రార్థన చేద్దాం, ప్రభు ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరుస్తాడు.